तो क्या जूस जबरदस्त खतरनाक కామెడీ షో కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు వస్తువులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనే ఈ థీమ్ లో అదిరే అభి అదిరిపోయేలా వస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ అదిరే అభి అనస్టీ. నా పేరు రోబో. మా బాస్ నన్ను చైనా మార్కెట్ నుంచి కొనుక్కొచ్చాడు. వాడే తయారు చేశానని పెద్దగా చెప్పుకుంటాడు. వస్తున్నాడు మా బాస్. రే ఇంట్లో పని చేయకుండా డాన్స్లు వేస్తున్నావా? డాన్స్లు తీపట్టాప నువ్వు. నేను ఏం కనుక్కున్నానో తెలుసా? ఇదిగో మజా ప్లస్ ఇది స్ప్రైట్ కనుక్కున్నాను. ఏంటి తీసుకొచ్చి లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ లాగా ఇలా నుంచున్నావేంట్రా? తీసుకురమ్మని చెప్పావు, ఏం చేయాలో చెప్పలేదు. నా మొఖాన కొట్రా. ఒరే నానా జానీ ఎస్ పప్పా. అరే నిన్నంతా కనపడలేదు, ఎట్టిలేవరా? ఏంటండి ప్రతి చిన్నదానికి నా బంగారు కొండ అనుమానిస్తారే? వాడు కూడా నాకు కొడుకే, వాడిని అడిగే హక్కు నాకు ఉంది. నువ్వు మూసుకో, నువ్వు తెరువు. ఫ్రెండ్స్ తో కలిసి కమెంట్ స్టడీ కూర్చున్నా పప్పా. అరే నువ్వు అబద్ధాలు ఆడితే కనుక్కొని కొట్టే చిప్పు ఇందులో పెట్టాను. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళా పప్పా. ఏ సినిమాకి వెళ్ళావు? లవకుశ పప్పా. ఇప్పుడు చెప్పు. శశిరేఖ పరిణయం పప్పా. చెక్కిల సినిమాకి వెళ్ళా పప్పా. అరే అసలు యూత్ అంతా ఏటెళ్తుందిరా? మాకు ఆ రోజుల్లో ఏమి తెలియదు తెలుసా? ఇప్పుడు నిజం చెప్పు పప్పా. అంటే దొంగతనంగా క్యాసెట్లు పెట్టుకుని కర్రల సంచిలో ఎవరికి తెలకుండా బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసేవాళ్ళం లేరా? ఎక్కడి పోతాయి బుద్ధులు? ఎంతైనా మీ కొడుకే కదా. ఇప్పుడు నిజం చెప్పు మమ్మీ. నాకు ఇంట్లో పని ఉంది. చూసారా రోబో ఎంత పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పిందో? ఏరినా పాప రోబో నిజంగానే పెట్టిందని చెప్పి సంతోషపడుతుంది కానీ మమ్మీ అసలు నిజం చెప్పింది అన్న విషయం తెలుసుకోవట్లేడు. ఎర్రి పప్ప. ఒరే వెదవా, కొన్ని తెలిసి తెలియనట్టుంటేనే ఫ్యామిలీ సాఫీగా వెళ్ళిపోతాయి. రోబో మనకు అవన్నీ ఎందుకు కానీ నేను అడిగిన వాటికి పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పు. రేపు ఎగ్జామ్ ఉంది, ఓకేనా? ఓకే. 8లో సగం చేస్తే ఎంత? 8లో అడ్డం సగం 0, 8లో నిలువు సగం 3. వెరీ గుడ్. వేరే క్వశ్చన్ అడుగుతాను, ఫటాఫట సమాధానం చెప్పు, ఓకేనా? ఓకే. ఓకే. భారతదేశ జనాభా ఎందుకు పెరుగుతుంది? చలికాలం కదా, మెడికల్ షాపులు తొందరగా కట్టేస్తున్నారు. నోర్మోయ్. ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోవటం వల్ల. బుర్రలో గుర్తు పెట్టుకో, అర్థమైందా? ఓకే. పాత యాంకర్ జబర్దస్త్ నుండి ఎందుకు వెళ్ళిపోయింది? రోలర్ రఘుని అడిగి చెప్తాను. అంత లేదురా అక్కడ, అర్థమైందా? ఓకే. చిన్న చిన్న స్కట్లు వేస్తున్న రేష్మిని ఎంకరేజ్ చేయటం కోసం. ఓకే. లాస్ట్ క్వశ్చన్, దీనికన్నా పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పు. జబర్దస్త్ రేటింగ్ ఎందుకు అలా పెరుగుతుంది? అదిరే అభి వేసే స్కిట్ల వల్ల. ఒరే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకురా. నాగబాబు గారు శ్రమ, కృషి, పట్టుదల వల్ల. ఓకే. ఫీడెడ్. అంతా ఫీడెడా? ఫీడెడ్. రేపటికి ఓకే కదా? ఓకే. గుర్తు పెట్టుకో. ఓకే. నువ్వు రేపటికి వీడు గుర్తు పెట్టుకుంటాడా లేదా? సరే ఒకసారి టెస్ట్ చేద్దాం. అరే ఫీడెడా మొత్తం? ఫీడెడ్. పాత యాంకర్ జబర్దస్త్ నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? ఫ్యామిలీ ప్లానింగ్ లేనందువల్ల. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, వీడు చెప్పింది ఏంటి? జబర్దస్త్ రేటింగ్ ఎందుకు పెరిగింది? పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకునే రేష్మిని చూడ్డానికి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు సమాధానం చెప్పడం ఏంట్రా? అరే లాస్ట్ లో ఒకటి అడుగుతాను, దానికి పర్ఫెక్ట్ చెప్పరా. భారతదేశ జనాభా ఎందుకు పెరుగుతుంది? నాగబాబు గారి కృషి, శ్రమ, పట్టుదల వల్ల. మీ దండం పెడతాను సార్, నాకేం తెలియదు సార్. అరే వెళ్ళరా, నాకు ఆకలి అవుతుంది. వెళ్ళి మా ఆవిడని అడిగి పళ్ళు పట్టరా పో. పళ్ళు రే వచ్చావా? వచ్చాను. ఆకలి అవుతుందిరా. ఏ పళ్ళు పళ్ళయి తినటానికి. ఒరే నేను అడిగింది ఆకలి వేస్తుంది, పళ్ళు పట్టుకురమ్మనరా. మీ ఆవిడని అడిగి పళ్ళు తెమ్మన్నావు, అడిగాను, ఇవ్వనంది. నోట్లో చేపెట్టి లాగేసి వచ్చాను. ఇదిగో పళ్ళు.
ఒరే ఇంకా నయ్యో పళ్ళు పట్టుకొచ్చావు, ఇంకేమన్నా పట్టుకొచ్చుంటే నా కర్ణ కొద్ది. వామ్మో వామ్మరే మనిషి గురించి నాకేం తెలుసు? సరేరా, మనిషి గురించి నీకు తెలియదు కదా, మనిషి గురించి తెలవటం కోసం నీకు ఒక చిప్పు వేస్తాను. ఆ చిప్పు వేస్తాను. ఆ ఆ. ఓకే, చిప్పు పర్ఫెక్ట్ గా పనిచేస్తుందో లేదో చూస్తాను. ఎదురుగా ఎవరు కనిపిస్తున్నారు? 16 ఏళ్ళ పడుచు అమ్మాయి. నవ్వకండి, చిప్పు ఎర్ర. ఆగండి, వేరే చిప్పేస్తాను. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? 45 ఏళ్ళ ఆంటీ కనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్. ఇదిగో ఈ బుక్ చదువు, రేపు ఎగ్జామ్ ఉంది. రే ఒక్కొక్క పేజీ ఇలా చదువుతున్నాయిందిరా. రోబో సినిమాలో ఇలా పట్టుకొని రోబో అలా చదువుతున్నా, అలా చదువు. ఆ బడ్జెట్ వేరు, ఈ బడ్జెట్ వేరు. నాకు తలనొప్పిగా ఉంది. నీకు తలనొప్పిగా ఉందా? అంతేలే, ఇది బాగా సాకులు నేర్చింది. మనుషులు చిప్పేసాం కదా, ఎదురుగా వెళ్ళి రైట్ తిరిగి స్ట్రైట్ తిరిగితే ట్యాప్ ఉంటుంది, అది వేసుకో, నీకుంటది. పో. ఏంటి టాబ్లెట్ వేసుకున్నావా? టాబ్లెట్ వేసుకున్నాను, తలనొప్పి తగ్గింది. అమ్మయ్య. నరాలు జివ్వమంటున్నాయి. నరాలు జివ్వమంటున్నాయి. వామ్మరే, నువ్వు ఏ టాబ్లెట్ వేసుకున్నావు? ఏందిరా? ముందుకెళ్ళి రైట్ తిరిగి స్ట్రైట్ గా వెళ్తే రెడ్ కవర్ లో ఉన్న టాబ్లెట్ వేసుకున్నాను. అది తృప్తికి శక్తికి నిర్వచనం. ఆ టాబ్లెట్ అది ఎందుకు వేసుకున్నావు? నా కోసం తెచ్చుకుంది అది. ఏదైతేనే బాగుంది. శక్తికి తృప్తికి నిర్వచనం, శక్తికి తృప్తికి నిర్వచనం, శక్తికి తృప్తికి నిర్వచనం. అందుకే రోబోల్ని రోబోలుగా ఉంచండి, మనుషులుగా మార్చకండి. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏమే ఇటువైపు రామాకే. So judges, how is the super intelligent robo? రోజా గారు, రోబోకి కనుక ఫీలింగ్స్ అనేటివి వస్తే చాలా డేంజరస్ అని సినిమాలో తెలిసింది అండ్ ఇక్కడ తెలిసింది. పని చాలా బాగుంది గెటప్. నువ్వు ఆడపిల్ల గెటప్ మానేసాక ప్రతి గెటప్ బాగుంది తెలుసా, చక్కగా ఉంది. చాలా బాగుంది getup. ఇదైతే చాలా బాగుంది. మీకైతే టాబ్లెట్లు అవసరం అట్లా ఇంట్లో పెట్టి రోబో చేతికి దొరికితే మొత్తం ఇల్లు గుల్లైపోయిండు కొంచెం. ఏంటి చక్కగా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. నాగ్ బాబు సార్, అభి ఈ స్కిట్ నిజంగా చాలా బాగుంది. పని గెటప్ సూపర్. దిక్కుమాల సైంటిస్ట్ లాగా బాగుందో. గుడ్, కీప్ ఇట్ అప్, బాగుంది.